ఏం కాదు. శివాజీ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఎందుకంటే శివాజీది మాది అంతా ఒక మామూలు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది. మా నాన్న కానీ శివాజీ వాళ్ళ ఫాదర్ కానీ మేమంతా వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. మాకన్నీ అట్లా ఏదో ఇది బీరకాయ పీసు బంధుత్వాలు కానీ కలుపుకుంటూ శివాజీ హీరో కావాలి, శివాజీ పెద్ద హీరో కావాలి మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు నేను ఒకడిని. అప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమా, అప్పుడు మేము వేషాలు వేసే టైంలో లైవ్ కూడా వచ్చిందా, అప్పుడు అదే సినిమా చేస్తుంటే లాస్ట్ వరకు శివాజీ కోసం నాకు యాంగ్జైటీగా ఉండేది, మనాడు రావాలి అని. అప్పుడు ఏదో ఆల్రెడీ ముందు మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అది ఫిక్స్ అయిపోయి మనాడికి మిస్ అయింది. కానీ ఏదైనా భగవంతుడు ఎవరికి ఏం చేసినా ఎవరికి ఏం వాళ్ళని ఇస్తాడో, ఇవాళ భగవంతుడి వల్ల మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకని భగవంతుడికి ఒక్కసారి హృదయపూర్వక ఈ జన్మనిచ్చి ఈ బతుకునిచ్చినందుకు ఆయనకు ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని పెద్ద హిట్ అవ్వాలని, శివాజీకి ఈ సినిమా అన్ని విధాలుగా మంచి పేరు, మంచి డబ్బు, మంచి పరపతి తీసుకొచ్చి ఇంకా సినిమాలు తేవాలి. శివాజీ ఆర్టిస్ట్గా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. మొన్న కోర్ట్ సినిమా కానీ, ఈ మధ్య ఒక దండోరా అనే సినిమా కానీ చింపి చాటేశాడు. దండోరా సినిమా నేను చూస్తే అదే శివాజీ ఒక మలయాళీయో ఇంకో ఇంటే ఇంటర్నేషనల్ అవార్డు ఎప్పుడు వచ్చేది కదా.